Fresh cakes, razors, bring that club. Is the sex alright? Fresh cakes. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బైక్ని నీట్గా అలాగే క్లీన్గా ఎలా మెయింటైన్ చేయాలి, మన బైక్ అనేది ప్రతిరోజు ఒక కొత్త బైక్ లాగా కనిపించాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి, వీటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను నా బైక్ని నీట్గా ఉంచడానికి అలాగే ఒక కొత్త బైక్ లాగా కనిపించడానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తానో ఆ టిప్స్ గురించి మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ప్రజెంట్ నా బైక్ అయితే ఏం బాగోలేదు, అన్ని మట్టి మరకలు, బైక్ అంతా అవే ఉన్నాయి. నా బైక్ చూపిస్తాను మీకు ఒకసారి. చూడొచ్చు గాయస్ నా బైక్ ఎలా ఉందో. నా బైక్ అంతా మట్టి మరకలు, అంతా బురద. సో దీన్ని ఇప్పుడు ఫోమ్ వాషింగ్ అయితే తీసుకెళ్దాం. ఇంకో విషయం ఏంటంటే గైస్, మీరు బైక్ని ఫోమ్ వాషింగ్కి ఇచ్చినా వాటర్ వాషింగ్కి ఇచ్చినా బైక్ అయితే పూర్తిగా క్లీన్ అవ్వదు. జస్ట్ పైన డస్ట్ పోతుందంతే, బైక్ ఉన్న మరకలు మాత్రం పోవు. నేను నా బైక్ని ఫోమ్ వాషింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను. మీరు ఫోమ్ వాషింగ్ కావాలంటే ఫోమ్ వాషింగ్, వాటర్ వాషింగ్ కావాలంటే వాటర్ వాషింగ్, దేనికైనా వేయచ్చు. కావాలంటే మీరు ఇంట్లోనే బైక్ని క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో బైక్ని క్లీన్ చేసుకోవాలంటే నేను పైన కార్డ్స్లో వదిలేసే వీడియో అయితే చూడండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్లో మనం బైక్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలని. బయట ఫోమ్ వాషింగ్ కానీ వాటర్ వాషింగ్ అయితే మనకి సింపుల్గా 100 రూపీస్ లోపలే అయిపోతుంది ఇంట్లో చేసుకునే బదులు. ఫోమ్ వాషింగ్ చేసిన తర్వాత నా బైక్ని అయితే చూడొచ్చు గైస్ మీరు. మరకలైతే ఏం పోలేదు, చూడొచ్చు. జస్ట్ పైన డస్ట్ పోయింది అంతే, మరకలు ఏం పోలేదు. మరకలన్నీ అలానే ఉన్నాయి. అదే గైస్ నేను చెప్పేది, వాషింగ్ ఇచ్చినంత మాత్రాన మీకు బైక్ అంతా క్లీన్ అయిపోదు. జస్ట్ డస్ట్ పోతుంది అంతవరకే, మరకలు అయితే అలానే ఉంటాయి. కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. ఫోమ్ వాషింగ్ చేయించిన తర్వాత ఫోమ్ వాషింగ్ షాప్లో టైర్ పాలిష్ ఉంటుంది. ఆ టైర్ పాలిష్ని మీ బైక్ టైర్స్కి పుయ్యమని వాళ్ళని అడగాలి, అప్పుడు వాళ్ళు పూస్తారు. మ్యాక్సిమం అన్ని ఫోమ్ వాషింగ్ షాప్స్లో ఈ టైర్ పాలిష్ అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు టైర్ పాలిష్ అంటే ఏంటో. ఇదే గాయస్ టైర్ పాలిష్ అంటే, సైడ్స్లో బ్లాక్గా ఉంది కదా, దీన్నే టైర్ పాలిష్ అంటారు. ఈ టైర్ పాలిష్ పూసుకోవడం వల్ల టైర్లు అనేవి మనకి కొత్తగా కనపడతాయి. ఈ బైక్ ఉన్న మరకలన్నీ పోయి బైక్ మళ్ళీ కొత్తగా కనిపించాలంటే ఏం లేదు గైస్, మీకు ఓల్డ్ ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, మీ బైక్లో నుంచి పాత ఇంజన్ ఆయిల్ రిమూవ్ చేసి ఉంటారు. ఆ ఇంజన్ ఆయిల్ మనం బైక్ అంతా అప్లై చేస్తే బైక్ అనేది కొత్తగా కనిపిస్తుంది. ఈ ఇంజన్ ఆయిల్ అనేది ఎలా పడితే అలా అప్లై చేయకూడదు. నేను మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. మీకు ఈ ఇంజన్ ఆయిల్ కావాలంటే మీరు ఎప్పుడైనా బైక్ని సర్వీసింగ్ ఇచ్చింటారు కదా, సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు పాత ఇంజన్ ఆయిల్ని సపరేట్గా బయటకు తీసి పెట్టమని చెప్పండి, వాళ్ళే పెడతారు తీసి. ఇంజన్ ఆయిల్ని బైక్కి అప్లై చేయాలంటే ఇలాంటి మైక్రోఫైబర్ క్లాత్ అయితే కంపల్సరీగా ఉండాలి. నార్మల్ క్లాత్తో మీరు బైక్కి ఇంజన్ ఆయిల్ అప్లై చేశారంటే అంత రిజల్ట్ ఏమి ఉండదు. సో ఇలాంటి మైక్రోఫైబర్ క్లాత్ అయితే కొనుక్కోండి. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, ఒక్కో క్లాత్ 100 రూపీస్. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు ఈ క్లాత్ని కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు అప్లై చేద్దాం. ఇదే గైస్ ఇంజన్ ఆయిల్, ఇది పాత ఇంజన్ ఆయిల్. దీనైతే క్లాత్ పైన కొంచెం వేసుకోండి. ఇంజన్ ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత సో ఈ క్లాత్ని తీసుకొని ఒక సర్కిల్ షేప్లో ఇలా తిప్పండి. సర్కిల్ షేప్లో తిప్పితే మనకి ఇంజన్ ఆయిల్ అనేది కరెక్ట్గా అప్లై అవుతుంది. చూడొచ్చు గైస్ మీరు మరకలన్నీ ఎలా పోయాయో. సో గైస్ ఇదే విధంగా ఇంజన్ ఆయిల్ని క్లాత్లో వేసుకొని ఒక సర్కులర్ షేప్లో తిప్పుతూ ఉండండి. అలా బైక్ అంతా అప్లై చేద్దాం ఇప్పుడు. ఈ ఇంజన్ ఆయిల్ అయితే మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, బైక్ అనేది కొత్తగా కనిపించడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు సడన్గా వాన పడిందంటే బైక్ పైన వాటర్ నిలబడకుండా కూడా ఈ ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది. వాన పడినప్పుడు మీరు జస్ట్ క్లాత్తో అలా క్లీన్ చేశారంటే మళ్ళీ బైక్ అనేది
నీట్గా అయిపోతుంది. ఇంజన్ ఆయిల్ పోయడం వల్ల పెయింట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం ఏం కాదు. ఇంజన్ ఆయిల్ పోయడం వల్ల బైక్ని ఫోమ్ వాషింగ్ ఇచ్చాం కాబట్టి చైన్కి అయితే లూప్ చేసుకుందాం. మీరు చైన్ లూబింగ్ అనేది ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. 200 సిరీస్ బైక్లో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి కంపల్సరీగా చైన్ లూబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మోటూల్ చైన్ లూబ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లూబ్ అయితే చేస్తాను.
చైన్ లూబ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా చేశారంటే మీ ఫింగర్స్కి ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ బైక్ని అయితే మిడిల్ స్టాండ్ వేసి పెట్టండి. మిడిల్ స్టాండ్ వేసాక బైక్ని న్యూట్రల్లో పెట్టండి. న్యూట్రల్లో పెట్టి టైర్ని ఇలా తిప్పుతూ స్ప్రే చేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ విధంగా మళ్ళీ టైర్ తిప్పుతూ స్లోగా చేయండి. బైక్ని రన్నింగ్లో పెట్టి స్ప్రే చేయాలని అస్సలు అనుకోవద్దండి, చాలా డేంజర్ అది. ఇలా పైన నుంచి స్ప్రే చేయండి, ఇటు సైడ్ నుంచి స్ప్రే చేయద్దండి. చైన్ మధ్యలో మనకి లూబ్ అనేది బాగా పట్టాలి. చైన్కి లూబింగ్ చేసిన తర్వాత బైక్ అనేది కొంచెం తక్కువ స్పీడ్లో డ్రైవ్ చేయండి. ఎక్కువ స్పీడ్లో వెళ్ళొద్దండి, ఎందుకంటే తక్కువ స్పీడ్లో డ్రైవ్ చేస్తే చైన్కి అనేది లూబ్ బాగా పడుతుంది. నా బైక్ ఇప్పుడు చాలా నీట్గా క్లీన్గా ఉంది, కొత్త బైక్ లాగా తల మెరిసిపోతుంది. చూడొచ్చు మీరు. ఇలా నీట్గా బైక్ని క్లీన్ చేసుకున్న తర్వాత బైక్ కవర్ అయితే వేసేసుకోండి, దుమ్మేం పడకుండా. మీకు బైక్ కవర్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి బైక్ కవర్ అది, కావాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. బైక్ని నీట్గా క్లీన్ చేశానో లేదో అప్పుడే నైట్ పెద్ద వర్షం అయితే పడింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇంజన్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వర్షం పడినా కూడా బైక్ ఏం కాదని. సో అది ఎలానో చూపిస్తాను ఇప్పుడు. చూడొచ్చు గైస్ మీరు, మళ్ళీ నైట్ పెద్ద వర్షం పడి మళ్ళీ బైక్ మీద మరకలన్నీ వచ్చేసాయి. చూడొచ్చు, ఇంత మరకలంతా మళ్ళీ వచ్చేసాయి. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే, నేను నిన్న ఈ క్లాత్తోనే కదా ఇంజన్ ఆయిల్ అప్లై చేశాను. సో మీరు ఏ క్లాత్ అయితే ఇంజన్ ఆయిల్ అప్లై చేశారో అదే క్లాత్ తీసుకొని మరకలు అనేవి ఎక్కడున్నాయో అక్కడ ఈ క్లాత్తో ఒకసారి మళ్ళీ నీట్గా తుడవండి. ఆ మరకలన్నీ మళ్ళీ పోతాయి. నేను మళ్ళీ అదే క్లాత్తో తుడుస్తున్నాను. చూడొచ్చు మీరు, మరకలు అయితే పోతాయి. చూడొచ్చు గైస్ మీరు, మరకలు అనేవి చాలా ఈజీగా పోయాయి. అందుకే నేను ఇంజన్ ఆయిల్ అనేది అప్లై చేస్తాను, వర్షం అనేప్పుడు కూడా ఏం కాకుండా. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. చూసారు కదా, ఇక్కడ కూడా మరకలు పోయాయి. ఇందుకే గాయస్ నేను ఇంజన్ ఆయిల్ అప్లై చేసింది. ఇలా ప్రతిరోజు బైక్ని మార్నింగ్ టైమ్స్ క్లీన్ చేసుకోండి ఒకసారి. ప్రతిరోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. సో మీ బైక్ అనేది ఆ రోజంతా కొత్తగా ఉంటుంది. నేనైతే నా బైక్ని ప్రతిరోజు మార్నింగ్ టైమ్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. అది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఇలా బైక్ని క్లీన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే కింద కామెంట్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.